హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే పింఛన్‌దారులు ఉన్నారో వాళ్ళ కోసం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీతక్క. ఆ గుడ్ న్యూస్ ఏంది మీకైతే ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తా. ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న రూ. 4,016 అలాగే రూ. 6,016 వికలాంగులకి ఈ డబ్బులు హామీ ఇచ్చినట్టే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది పింఛన్‌దారులు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కదా! సో వీళ్ళందరి కోసం మంచిగా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. దాంతోపాటు మన తెలంగాణలో ఇంకా కొత్తగా అవకాశం అయితే ఉంది కాబట్టి వాళ్ళ కోసం కూడా మంచి అవకాశం ఉంది. సో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి కూడా మనం ప్రాసెస్ మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో. మనకి ఈ డబ్బులు వచ్చేసి పాత బకాయిలు కూడా ఇస్తారా ఇవ్వరా అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ కూడా మీకైతే పూర్తి అప్డేట్ 3 అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో ఈ వీడియోని మాత్రం లైక్ చేసేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ అప్డేట్ వచ్చినా సరే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా. మన తెలంగాణలో దాదాపుగా ఆసరా పెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య 2,70,000 మంది అయితే ఉన్నారు కదా. సో వీళ్ళందరి కోసం ఈసారి నుంచి ఈ నెల సెప్టెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వచ్చేసి పెన్షన్లో మార్పులు అయితే చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మార్పులు ఎలా అంటే ఎవరైతే జెన్యూన్ పర్సన్ ఉంటారో వాళ్ళకే పెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా వచ్చేసి మనకైతే రూ. 4,000 వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మనకైతే అతి త్వరలో దసరా ముందు ఉందా. సో దసరా ముందు నుంచి ఈ నెల పెన్షన్‌లో మార్పులైతే చేస్తుంది. వికలాంగులకి 6,016 బదులు మనకి రూ. 5,016 ఇవ్వబోతుందని తెలిసింది అప్డేట్. సో ఆ అప్డేట్ కూడా మీకైతే పూర్తి అప్డేట్ అయితే ఇస్తా. రూ. 5,016 అయితే ఈ వికలాంగులకి కేటాయిస్తుందని ఈసారి ప్రభుత్వాన్ని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా ఈసారి దసరా ముందు నుంచి వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సీతక్క. సో దసరాకు ముందు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ నెల పెన్షన్ వస్తుంది కదా. ఆ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే ప్రత్యేకంగా జమ చేయడం అయితే జరుగుతుంది. సో కొంచెం వెయిట్ తెచ్చేయండి. దసరా ముందు మీకు రావాల్సిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోటి ఎవరైతే పెన్షన్‌దారులు ఉన్నారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.